బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి కూడా అర్థం అవ్వడం లేదు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆర్ఎస్ ప్రవీణ్ కి అర్థం అవ్వడం లేదా, లేక ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వెనుక ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతికి పంపించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ముందుకు సాగాల్సిందే, కష్ట సుఖాలను పంచుకోవాల్సిందే, ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ ఈ చరిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదాకాలు ఇవ్వలేను, నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. మళ్ళీ చెబుతున్నా, చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా. బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ నిర్ణయం బాధ అనిపించినా కానీ తప్పడం లేదు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి కవితను అరెస్టు చేస్తే బీఎస్పీ పార్టీ అధ్యక్షుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కు ఏమి ఇబ్బందో అర్థం అవ్వడం లేదు. అయితే మరొక వార్త ఏంటంటే, తాజాగా బీఎస్పీ అధ్యక్షురాలైన మాయావతి గారు దేశంలో ఏ పార్టీతో కూడా బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకోదు, బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతుంది అని ప్రకటించారు. అయితే అంతకు ముందే మాజీ సీఎం కేసీఆర్ ని కలిసి బీఎస్పీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పొత్తు గురించి వీళ్ళు చర్చించారు. మరుసటి 2 రోజులకే బీఎస్పీ అధినేత్రి ఇలా ఎవరితో పొత్తు ఉండదని ప్రకటించడం, తర్వాత 2 రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్ మాయావతి గారు చెప్పింది నిజమే, కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి రాష్ట్రంలో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా బరిలోకి దిగుతుంది అని ప్రకటించారు. అయితే ఒక వార్త ఏంటంటే, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు ఒప్పుకోవట్లేదని ఒక వార్త వైరల్ గా మారింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మాయావతి గారు బీఆర్ఎస్ పై చాలా ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు మాయావతి గారు. 4 నెలలు కూడా గడవక ముందే మరొకసారి బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రజలను కోరుతుంది, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయమని అంటూ మాయావతి గారు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవసరం మనకు లేదు, మనం ఒంటరి అనే బరిలోకి దిగుదామని బీఎస్పీ చీఫ్ మాయావతి గారు చెప్పినట్లు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని బీఎస్పీ అధిష్టానానికి చెప్పినా కానీ బీఎస్పీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఎల్లుండి కేసీఆర్ గారి సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.